నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. నెల్లూరు నగర మేయర్గా ఉన్నటువంటి శ్రవంతి గారు ఈ నెల 14వ తేదీన తన రాజీనామాని గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కలెక్టర్ గారు ఆ రాజీనామాని మరుసటి రోజే ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వానికి పంపించినటువంటి వెంటనే నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం కలగకూడదు అని చెప్పి వెంటనే హుటాహుటిన ఇన్ఛార్జ్ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మంచిదే, ఎందుకంటే నగరపాలక సంస్థ దాదాపు నెల్లూరు నగరంలో 54 డివిజన్ల ప్రజలు అభివృద్ధి ఒక్కరోజు కూడా ఆగకూడదు కాబట్టి హుటాహుటిన ప్రభుత్వం ఇన్ఛార్జి మేయర్ని నియమించడం జరిగింది. అయితే ఈ ఇన్ఛార్జి మేయర్ ఏదైతే నియమించడం జరిగిందో ఆ విషయం గురించి అనేక సందర్భాల్లో నేను కానీ నగర మాజీ మేయర్ శ్రవంతి గారు కానీ అనేక సందర్భాల్లో ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక విలేకరుల సమావేశాలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక వ్యక్తి కోసం చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర అని చెప్పేసి డిస్టర్బెన్స్ వస్తా ఉన్నా, ప్లీజ్ చెప్పకు. రాజకీయ కుట్ర అని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను కానీ నా సతీమణి కానీ అనేక సందర్భాల్లో విలేకరు సమావేశాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అదే జరుగుతూ ఉంది. నేను కానీ నా సతీమణి కానీ విలేకరుల సమావేశంలో ఏ విషయం అయితే నొక్కి వక్కాణించామో అదే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇన్ఛార్జి మేయర్గా నియమితులైనటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ విలేకరుల సమావేశంలో చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వారే ప్రతిరూపంలాగా రకరకాల కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. ఏదో కుట్ర జరుగుతూ ఉందన్నారు, అదంతా అవాస్తవం. చట్టం, న్యాయం, ధర్మం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నూతన మేయర్ ఎన్నికంటే దానికి ఒక చట్టం ఉంటుంది, అది ఒక ప్రక్రియ, దానికి ఉన్నటువంటి చట్టాన్ని కావాలంటే మీ అందరికి కూడా పంపిస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే, మేము నిజంగా ఆ విలేకరుల సమావేశం చూసి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఇంత గౌరవం ఇస్తున్నారు అని చెప్పి మనం కూడా వేచి చూడాలా, ఖచ్చితంగా
మా గిరిజన బిడ్డకి న్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరిగినా మరో గిరిజన బిడ్డకి అవకాశం వస్తుందని చెప్పి గత 10 రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎదురు చూసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే గత 10 రోజులుగా ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారు నియమితులైనటువంటి రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉంది? ఉదయం లేస్తే వాట్సాప్లో ఇదే పని. ఇన్ఛార్జి మేయర్ ఎందుకు? ఇన్ఛార్జి మేయర్ ఎందుకు? దీనికేనా? ఉదయం లేస్తే ఒక ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షా గారు తప్ప ఇంకా మిగతా అందరి దగ్గరికి ఇదే పని గత 10 రోజుల నుంచి. ఎందుకు అని అడుగుతా ఉన్నా. మేము మాట్లాడింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నా సతీమణి మాట్లాడిన మాటలు వాస్తవాలు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. చట్టం, న్యాయం, ధర్మం తెలిసినటువంటి ఆ 4వ సింహాన్ని అడుగుతా ఉన్నా. ఇదేనా చట్టం? ఇదేనా మీకు తెలిసిన చట్టం, ధర్మం, న్యాయం? ప్రక్రియ ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఆ ప్రక్రియ ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నెల్లూరు నగర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ మేయర్ గత ఏప్రిల్లో వైజాగ్ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఏప్రిల్ 19వ తేదీన అవిశ్వాస తీర్మానం విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా ఒక బీసీ మేయర్ని దించివేయడం జరిగింది. బాగుంది. 19వ తేదీ అవిశ్వాసం పెట్టి 19వ తేదీ, నేను చెప్పేది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి వైజాగ్ మేయర్ స్థానాన్ని 19వ తేదీ అవిశ్వాసం పెట్టి దించేయడం జరిగింది. 23వ తేదీ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 28వ తేదీన మేయర్ ఎన్నిక అని చెప్పి, ఎన్నో తేదీ? 28వ తేదీ. 19వ తేదీ అవిశ్వాసం పెట్టి మేయర్ని దించేస్తే 23వ తేదీ ఉత్తర్వులు ఇచ్చారు. 3 రోజుల మధ్యలో గ్యాప్ ఉంది అంతే. 19వ తేదీకి 23వ తేదీకి. 28వ తేదీ ఎన్నిక. 28వ తేదీ ఎన్నిక కోసం మేయర్ కుర్చీ ఎదురుచూపులు. ఇది ఎక్కడో జరగల, పక్క రాష్ట్రంలో కూడా జరగల, తెలంగాణలో కూడా కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే చట్టం, అదే న్యాయం, అదే ధర్మం, అదే ముఖ్యమంత్రి, అదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఒకే రాష్ట్రం. నెల్లూరు నగర ప్రజల్ని, విద్యావంతుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని, రాజకీయ పార్టీల్ని, దళిత గిరిజన బిడ్డల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇది నేను చెప్పేది కాదు, వైజాగ్లో గత 2-3 నెలల క్రితం జరిగినటువంటి విషయం, గత ఏప్రిల్లో జరిగినటువంటి విషయం. 19వ తేదీ అవిశ్వాసం పెడితే 28వ తేదీ నూతన మేయర్ని ఎన్నిక కావడం జరిగింది. అయితే అదే రాష్ట్రం, అదే చట్టం అమల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక గిరిజన బిడ్డకి వచ్చినటువంటి అవకాశాన్ని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, అనైతికంగా తొలగించినటువంటి ఈ ప్రభుత్వం వైజాగ్లో 10 రోజుల్లో నూతన మేయర్ని ఎన్నుకుంటే 14వ తేదీ నెల్లూరులో మేయర్ రాజీనామా సమర్పిస్తే 18వ తేదీ ఇక్కడ కూడా తూతూ మంత్రంగా ఆ ప్రాసెస్ జరిగింది. అయినా ఈరోజు 27వ తేదీ. ఇంతవరకు మరో మా గిరిజన బిడ్డకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. ఎందుకు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. న్యాయం, ధర్మం మారుపేరైనటువంటి ఆ 4వ సింహాన్ని ఎందుకు ఈ కుర్చీ కోసం ఈ పాకులాట అని అడుగుతా ఉన్నా. మేము చెప్పింది అవాస్తవం. చట్టం తెలియదు, చట్టం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, దానికి ఒక ప్రక్రియ ఉంది, మీకు ఇస్తాను అని చెప్పినటువంటి 4వ సింహాన్ని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు నైతికత ఉంటే తక్షణం మా గిరిజన బిడ్డలు 2 ఉన్నారు, ఇంకా మా సతీమణిని ఎన్నో కుట్రలు చేసి ఒక గిరిజన బిడ్డని జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయినా ఎటువంటి స్పందన లేదు. సరే, మీ దాష్టికం కొనసాగించారు, మేము దానికి బలయ్యాం, మేము అన్నిటికీ కూడా సిద్ధపడే ఉన్నాం. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా మా గిరిజన బిడ్డలు, వాళ్ళకు అవకాశం కల్పించండి. ఆ రోజు మేము చెప్పినటువంటి విషయాన్ని మేము పత్రికల్లో, విలేకరుల సమావేశంలో ఇది మరో గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చేదని కాదు అని చెప్తే వాట్సాప్లో మరో గిరిజన బిడ్డ సుజాతని మేయర్ని చేస్తాం, దీనిలో ఎటువంటి కుట్ర లేదు అని చెప్పించడం జరిగింది, వాట్సాప్లో పెట్టించడం జరిగింది. ఈరోజు ఏమవుతా ఉంది అని అడుగుతా ఉన్నా.